మంచిర్యాల జిల్లా జన్నారంలో కలమడుగు గోదావరి తీరంలో ముస్లిం వంశీయులు పవిత్ర గంగా జలాన్ని సేకరించారు. ఆదిలాబాద్ జిల్లా కెస్లాపూర్లోని నాగోబా ఆలయంలో ప్రతిష్ఠించిన ఇంద్రాదేవికి పవిత్ర జలాలతో అభిషేకం చేయనున్నారు. జలాల సేకరణ కోసం జనవరి 10న పిట్టపొంగలంలో మిశ్రం వంశీయులు ప్రత్యేక పూజలు కూడా చేశారు. వారం రోజులకు పైగా యాత్ర చేసి కలమడుగు గోదావరి వద్దకు చేరుకుని పుణ్య స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత గంగా జలాన్ని సేకరించారు. అనంతరం నైవేద్యం వండి సహపంక్తి భోజనాలు చేశారు. మా 22 తెగాలం అన్న తమ్ములం కటోడా ప్రధాన అందరం మేము కలిసి కట్టుగా 10 తారీఖున గంగాజలం కోసం మేము అక్కడ కూర్చొని మేము షెడ్యూల్ తయారు చేస్తాం. ప్రతి ఊర్లో ఇట్లా బాసా చేయాలని 7 నిద్రలు చేసుకుంటా ఈ రోజు పవిత్రమైన గోదావరి హస్తనమడుగులో చేరుకున్నాం. ఆ జారీతోని మా కటోడా తీసుకుని నీళ్లలో గంగమాతకు కాల్మొక్కి స్నానాలు చేస్తాం, ఆచరిస్తాం. ఆ గంగ నీళ్లు సేకరించేటప్పుడు హిల్వంటాం అంటే దాంతో నిండినాక మేము మళ్లీ కాలినడకన చెప్పులు లేకుండా తెల్ల వస్త్రాలతో తెల్ల పంచలతోటి మేము బయలుదేరి 24 తారీఖున ఇంద్రామాత దగ్గర పూజ చేసి అక్కడి నుంచి మేము అదే రోజు కెస్లాపూర్ మర్రి చెట్టు కాడ చేరుకుంటాం. కొట్టుకో ఇక అయిపోయిందా అండి. కొద్ది